హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేను మీ కోనసీమ విజ్జిపొడిని ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి విజ్జి ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు కదా. నేనైతే నీకు ఒక ఇంట్రెస్టింగ్ అని ప్లేస్ చూపిస్తానండి. అది మీకు తెలుసు, చాలా మంది చూసే ఉంటారు. అది మూవీలో చూస్తుంటారు కానీ డైరెక్ట్ గా చూడలేదండి. నేనైతే డైరెక్ట్ గా చూపిస్తాను. 100% మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూద్దామా ఆ ప్లేస్ ఏంటో? రండి చూద్దాం. హలో ఫ్యామిలీ, రండి చూసేద్దాం. ఏంటి విజ్జు ప్లేస్ చూపిస్తానని ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు కదా. ఇక్కడ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా ఒక పల్లెటూరులో తీసారండి, చిన్న పల్లెటూరులో. ఆ పల్లెటూరు పేరు వచ్చేసి లూటుకూరు అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడైతే మాకు రిలేటివ్స్ ఉన్నారండి. మొన్న వెళ్ళాను, నేను 6 months బ్యాక్ వెళ్ళానండి. అప్పుడు చెప్పారు ఇక్కడైతే సినిమా తీశారు, 6 months తీశారని. నేను కూడా మీకు కూడా చూపిద్దాం అనేసి ఈరోజు ఫిక్స్ అయిపోయానండి. అందుకే స్టార్ట్ చేశాను వీడియో అయితే. ప్లీజ్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్. అక్కడ ఉన్న అన్ని ప్రతి ప్లేస్ కవర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ప్లీజ్ ఈ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్. చాలా మిస్ అయిపోతారు స్కిప్ చేస్తే. హాయ్, ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూపిస్తానన్నాను కదండి. ఆ సెలూన్ షాప్ చూపిందాం వచ్చాను. 6 months బ్యాక్ వచ్చినప్పటికి షాప్ అంతా క్లియర్ గా ఉందండి. బట్ మీకు చూపిందామని వచ్చినప్పటికి మన వర్షాలు పడ్డాయి కదా, షాప్ మొత్తం పాడైపోయిందండి. చూపించిన షాపు రెండు చూపిస్తాను. ఇదేనండి సెలూన్ షాప్, మొత్తం కూలిపోయింది. ఇక్కడే హీరో ఇక్కడే ఉండేవాడండి. హీరో ఫ్రెండ్ అయితే ఇక్కడే షూలు వేసుకుని కాపలా కాసేవాడు హీరోకి హీరోయిన్ కి. బ్యాడ్ లక్ ఏంటంటే షాప్ పాడైపోయిందండి. మొన్న వచ్చినప్పుడు బాగుంది, మీకు చూపిందామని చాలా ఎక్సైటింగ్ గా వచ్చానండి. కాదంటే షాప్ పాడైపోయింది. ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రిమైనింగ్ ప్లేస్లు ఉన్నాయి కదా, అవి చూపిస్తాను తప్పకుండా. నెక్స్ట్ అయితే ఇది ఎక్కడంటే అండి, సెలూన్ షాప్ వెనకాలండి. అదే ఫస్ట్ టైం హీరోయిన్ వచ్చినప్పుడు ఉక్కబోస్తుంది ఫ్యాన్ ఏమన్నప్పుడు, అప్పుడు హీరో సెలూన్ షాప్ డోర్ తీస్తాడు కదండి. బ్యాక్ సైడ్ డోర్ తీయగానే చెరువు పచ్చగా బాగుంటదండి. ఆ ప్లేస్ అయితే ఇదండి. మొత్తం ఎండిపోయిందండి, వాటర్ ఉంటే బాగుండేది. మొత్తం ఎండిపోవడం వల్ల మీకు అంత లుక్ కనిపించట్లేదండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, షాప్ విషయంలోని కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నెక్స్ట్ ఈ ప్లేస్ లో అయితే కంటి చూపలే రంగు పూసలే నన్ను దోచలే దోచనే హాయ్, ఆ సాంగ్ అయితే ఇక్కడ షూటింగ్ తీసారండి. ఆ వీడియో చూసినట్లయితే, ఆ సాంగ్ మీరు చూసినట్లయితే ఈ గుడి కనపడుతుంది, షాప్ కనపడుతుందండి. ఆ బెడ్ తీసేసారా, మొత్తం కూలిపోయిందండి. మొన్న వచ్చినప్పుడు బాగుంది నీట్ గా తాళాలేసి. అందుకేనండి అది తీసుకుందామని వచ్చామండి. మొత్తం అసలు అయిపోలేదండి పాపం, మొత్తం ఊడిపోయిందండి. మాదండి రాజులండి, రాజుల నుంచి. ఎన్ని రోజులు తీసారండి ఇక్కడ షూటింగ్? సినిమా అంతా ఇక్కడ తీసారా? మొత్తం హీరో ఇల్లు ఎక్కడండి? అడిగితే చెప్తారా ఎవరన్నా? కోంట్ల. సరే సరే. నెక్స్ట్ వచ్చినట్లయితే ఆ మూవీలో ఈ షాప్ కూడా కనపడుతుందండి. ఇది టిఫిన్ షాప్ అండి. ఇక్కడ ఏం సీన్ జరుగుతుందంటే, హీరోని విలనాల తమ్ముడు కలిసి ఇక్కడ ఫైటింగ్ చేసుకుంటారండి. ఏదో చిన్న చిన్న మాట వచ్చి చిన్న ఫైటింగ్ జరుగుతుంది ఇక్కడేనండి అది. నెక్స్ట్ అయితే ఇందులో పెళ్లి బ్యాండ్ సామాన్లు అన్ని పెట్టుకుంటారండి. అది మొత్తం పాడైపోయింది, ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది కదా, పాడైపోయింది. ఇక్కడేనండి హీరో హీరోయిన్ కి సైట్ వేసేది, ఇక్కడ నుంచి సైట్ వేసేవాడు. ఇక్కడేనండి హీరోయిన్ వెళ్తే హీరో బ్యాండ్ కొట్టేవాడు హీరోయిన్ చూసి. ఆ ప్లేస్ ఇదే. నెక్స్ట్ అయితే ఈ ప్లేస్ గమనించారండి, మొత్తం గమనించండి ప్లేస్ అయితే. అక్కడ టేబుల్ కనిపిస్తుంది కదండి, టేబుల్ చైర్ సేమ్ అదే టేబుల్ అంటండి. అక్కడ సీన్ తీసారంట, అక్కడ కూర్చుని ఏదో కొబ్బరికాయల బిజినెస్ కోసం మాట్లాడారంట సినిమాలో అయితే. సేమ్ టేబుల్ అంటండి. నేనైతే ఇంటి ఓనర్ని అడిగానండి, ఆయన అయితే చెప్పారు నాకు. సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారండి. చిన్న బిట్ట మారుగు మీద కూడా తీశారు. సేమ్ టేబుల్ అమ్మా, సేమ్ ప్లేస్ అమ్మా, తీసుకోండి, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, నేను చెప్తాను అనేసి అన్నారండి. ఇంటి ఓనర్ అయితే బాగా సపోర్ట్ చేశారండి.
నేనైతే కొంచెం సీన్ ఇక్కడ తీశారని తీసి చెప్తున్నానండి మీకైతే. బావుంది కదా ఇల్లు. ఈ ప్లేస్ ఎందుకు చూపిస్తున్నానంటే, స్కూల్ దగ్గర హీరో వాళ్ళ అక్కకి ఇన్సల్ట్ జరుగుతదండి. అది తెలిసి హీరో అయితే చాలా స్పీడ్‌గా ఎంతమంది ఆపినా కూడా ఆగకుండా చాలా ఫాస్ట్‌గా పరిగెడతాడండి. నైట్ టైమ్ ఆ ప్లేస్ ఇదేనండి. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గుడి తగులుతదండి. గుడి పక్క నుంచి స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వస్తాడండి హీరో అయితే. అలా పరిగెత్తుకుంటూ ఎళ్లి అక్కడ అంబేద్కర్ బొమ్మ కనపడుతుంది కదండీ! అక్కడ ఫైటింగ్ చేసుకుంటారండి. గుండు కూడా అక్కడే తీస్తారండి హీరోకి. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సినిమాలో ఈ బండి కూడా ఉంటదండి. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే కనపడతది మీకు కూడా. ఇక్కడ ఎలా వీడియో తీస్తుంటే అందరూ విచిత్రంగా చూస్తున్నారండి. ఏదో మళ్ళీ సెకండ్ సినిమా జరుగుతున్నట్టు చాలా విచిత్రంగా చూస్తున్నారు జనాలైతే. అలాగే తాతయ్య గారు కూడా అలాగే చూస్తున్నారండి నా వైపు. తాతయ్య గారు హాయ్ చెప్తారంటే నవ్వుతున్నారాయన. బజ్జీ తింటున్నారండి పాపం. ఇలా కొంచెం వెనక్కొచ్చినట్లయితే ఇదంతా చెరువులండి. సెలూన్ షాప్ వెనకాల ఇదంతా. చెరువులు మొత్తం ఎండిపోయినాయి సమ్మర్ కదండీ! పని చేయించారు. వాటర్ ఉంటే ఇంకా బాగుండేదండి. చాలా పచ్చగా ఉంది బాగుంది చూడడానికి. మీరే సినిమా అంతా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఈ ప్లేస్‌లన్నీ కనపడతాయండి. ఇంకా బ్యాక్ సైడ్ తీశారంటండి. కానీ వెళ్ళలేదు మేము. కొంచెం ఎదరికెళ్ళి చూద్దాం రండి. కొంచెం ఎదరికెళ్ళి చూసినట్లయితే అదిగో కనపడుతుందండి సెలూన్ షాప్ అయితే. అది సెలూన్ షాప్ అండి. అదిగో కనిపిస్తుంది కదా! పాడైపోయిందండి. అది కూడా బావుంటే బావుండేది. వీడియో బావుండదండి. అదంతా బ్యాక్ సైడ్. ఇంకా అటు సైడ్ కూడా ఎదర కూడా తీశారంటండి సినిమా. నాకు అంత ప్లేస్‌లు ఏం తెలియవండి. అందుకనే చూపించలేకపోయాను. బావుంది కదా! ప్రశాంతంగా ఉంది కదండీ! నచ్చిందా మీకు ఈ ప్లేసు? చుట్టూ గుళ్ళున్నాయండి. చుట్టూ గుళ్ళు, చుట్టూ చెరువులు, చెరువులు చుట్టూ పచ్చటి మొక్కలు. బావుంది కదా! వాటర్ ఉంటే ఇంకా నచ్చేది. రండి ఇంకా ప్లేసులు చూద్దాం. హీరో పరిగెత్తుకుంటూ వస్తాడని చెప్పాను కదండీ! ఇక్కడే గుండుకిస్తారండి హీరోకి. విలన్ గుండుకిస్తాడండి. మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్‌లోనండి హీరో వాళ్ళ అక్కని చంపేస్తాడని విలన్ కూడా సేమ్ ఇదే ప్లేస్‌లోనే గుండు గూసేసి ఇక్కడ అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది కదా! అక్కడ చిన్న జైలు కట్టి అందులో వేస్తారండి. సేమ్ ఇక్కడే జరిగిన సీన్ మొత్తం. నెక్స్ట్ ఈ ప్లేస్ గమనించారండి? ఈ ప్లేస్ ఏంటంటే హీరో విలన్ని గుండు గీసేసి జైల్లో వేస్తారు కదండీ! అదైతే అంబేద్కర్ బొమ్మ ఉంది కదా! దాని పక్కనేనండి గుండు గీసేసి జైలు కింద కట్టి అందులో వేశారండి. మీరు కరెక్ట్‌గా గమనించినట్లయితే మీకు బాగా తెలుస్తదండి. సగం వరకు సినిమా అంతా ఈ సరౌండింగ్‌లోనే తీశారండి. గమనించినట్లయితే మొత్తం ఈ షాపులన్నీ కనిపిస్తాయి మీకు. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. మొత్తం ప్రతీదీ కనపడుతది మీకు ఆ సినిమా చూసినట్లయితే. చూసారా ప్రతి షాపు వాడుకున్నారండి ఈ సినిమాలో. నెక్స్ట్ అయితే ఈ ప్లేస్ గమనించారా? ఇక్కడ 2 షాపులు కనపడుతున్నాయి కదండీ! హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడ కనిపించే షాప్‌లో పాటల పుస్తకాలు ఉంటాయి కదండీ! అవి కొనుక్కునేది. దాని ఎదురుగానే హీరో ఉండేవాడండి. వాళ్ళు ఏ పాటల పుస్తకాలైతే కొనుక్కునేవారో హీరో అయితే అదే పాటకి బ్యాండ్ వాయించేవాడండి. చాలా షాక్ అయ్యేవారు వాళ్ళైతే. కరెక్ట్‌గా గమనించినట్లయితే మీకు తెలుస్తదండి.
తిరుగుతున్నారా? వాకింగ్ చేస్తున్నారా? ఏం పేరండి మీది? సూర్యనారాయణ గారా? భోజనం చేశారా? ఏం కూర? బండి పక్కకుండా ములం కూర కొబ్బరికాయ ఉంటారా? ఇదేంటండి మిషనా? చెవులకి జారిపోతుందండి, పడిపోతుంది కళ్ళజోడు. 2 కళ్ళు ఆపరేషన్. మీరు తెలియదు నాకు కళ్ళజోడు లేకపోతే. సరేలేండి. మా అమ్మగారు ఉన్నారా? అక్కడ కూర్చున్నారా అక్కడ? సరే వద్దండి, ఎందుకు? సర్లేండి, బాయ్ అండి. బాయ్. జాగ్రత్తగా ఉండండి, ఎండ లేకున్నా కదా, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొంచెం చల్లగా ఉంది. జగన్ బయటకేసి అయితే అసలు మసలేమమ్మ. పొల్లన్నీ ఊడిపోయినాయే. చికెన్ ఏం తింటాం ఉండదు. ఇంకా చేపలు తింటారా? చేపలు తింటారా? సర్లేండి, బాయ్. కాసేపు తాతయ్య గారితో మాట్లాడానండి. చాలా ప్రశాంతంగా ఉంది. పాపం చిన్నపిల్లల మనస్తత్వం అండి తాతయ్య గారిది. చాలా బాగా మాట్లాడారు. కాసేపు తాతయ్య గారు మాట్లాడేసిన తర్వాత క్లైమేట్ బాగుంది కదండి, చేలోకి వచ్చామండి. నెక్స్ట్ అయితే అక్కడ కనపడుతున్నారు కదా, వాళ్ళైతే మేము ఫొటోస్ తీసుకుందామని వస్తే పెద్దేదో షూటింగ్ జరుగుతున్నట్టు పరిగెత్తుకుని వచ్చేసారండి. తీరా హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పలేదు. చాలా సిగ్గుపడిపోతున్నారండి పిల్లలైతే. ఇక్కడ మేకపిల్ల కనిపిస్తుంది కదండి, అది చాలా బాగుంది చూడడానికి. పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను. దొంగ మొహం దొరకలేదండి, పారిపోయింది. చాలా ట్రై చేశాను, నన్ను చూసే పారిపోయినాయండి అన్నిని. ఎలానే పట్టుకోవాలనుకున్నాను కానీ దొరకలేదు. నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేశాను కానీ ఒకటి కూడా దొరకలేదండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ ఆల్.